చెప్పండి బాబు. బయట ఎవరు అట్లా మాట్లాడతారు? ఇప్పుడు నీటి సంఘాల ఎలక్షన్లు వచ్చినాయి. కేసు కెనాల్కు, తెలుగంగకు, అలాగే ఎంఐ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే చెరువులు ఇట్లాంటివి ఉంటాయి, వాటికి మన విఆర్ఎస్పి వీటన్నిటికి కూడా ఎలక్షన్లు ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆ దరిద్రులు ఒక్క నీటి సంఘం ఎలక్షన్ కూడా జరపాలి. రైతు పేరు చెప్పుకొని రైతుతో ఓట్లు వేయించుకొని ఆ దరిద్ర ప్రాయాలు రైతుకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని తీసేసినారు. ఈ నీటి సంఘాలు ఉంటేనే వాళ్ళ కాలువలు కానీ ఇంకోటి కానీ చేలకు సంబంధించినవి కానీ ఆ నీటి తీరువా కింద ఏదైతే మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుందో 4 రూపాయలు డబ్బులు వచ్చేది ఉంటుందో అవన్నీ రాకుండా పోయాయి. సో ఇప్పుడు మళ్ళీ గతంలో మనం ఎప్పుడు చేయలేము. పోయినసారి మనం అధికారంలో కూడా నీటి సంఘాలు పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు నీటి సంఘాలు పెట్టుకుంటాము. ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది తెలుగుదేశం పార్టీ నమ్మినది కాబట్టి దాంట్లో భాగంగానే ఎన్టీ రామారావు గారు మనకు నియమించేది రాయలసీమలో బ్రహ్మాండంగా పోతిరెడ్డిపాడు తెలుగంగా పెట్టి ఎస్ఆర్ఎంసీ అవునా కేసు కెనాల్ ఇంకు జనాలు ఇవన్నీ పెట్టి రాయలసీమ నీతి అందరి నీవా ఇవన్నీ ఎన్టీ రామారావు ఇచ్చినాయన్నమాట. సో ఆ దరిద్రులు 5 సంవత్సరాలలో కేవలం ఊరి నిండా మాత్రం పోస్టర్లు ఉంటుండే ఎప్పుడు చూసినా అవునా. వాళ్ళ మూతుంటుండే సొసైటీ దాని కూడా ఫ్లెక్సీలే, చక్రపాణి ఫ్లెక్సీ, జగన్మోహన్ ఫ్లెక్సీ, చెంచగాళ్ళు. ఇప్పుడు ఆడనే మన ఫ్లెక్సీలు కనపడుతున్నాయా? మనం ఉండాల్సింది ప్రజల గుండెల్లో, రోడ్ల మీద కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఫ్లెక్సీలు అర్థం చేయాలంటే ఎక్కడ ఏది అవసరమో అంతవరకే, అనవసరం ఖర్చులు పెట్టి ఏదో రాజన్న దృష్టిలో పడాలి, ఊరల్లో ఫ్లెక్సీ కడితే దృష్టిలో పడవు. నువ్వు పని చేస్తే నా దృష్టిలో పడతావు, ఫ్లెక్సీలు కడితే నా దృష్టిలో పడవు. అది గుర్తుపెట్టుకోరు. మీకు అనవసరం నీ డబ్బు దండగా నా దృష్టిలో పడేది ఏం లేదు. సో నీటి తీరువా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రేపు రాబోయే కాలం అన్నీ వస్తాయి. సొసైటీలు కూడా వస్తాయి, అగ్రికల్చర్ సొసైటీస్, మార్కెట్ యార్డులు. అంటే రైతుకు సంబంధించినది ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ రైతుకు చేరాలనేది మన పార్టీ సంకల్పం కాబట్టి ఎన్డీఏ సంకల్పం. ఖచ్చితంగా అది జరగాల్సిన దాంట్లో ఒకటొకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గాడిలో పెడుతూ దరిద్రం నాశనం చేసేసారు రాష్ట్రాన్ని. సో స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. రేపు ఆ ఎలక్షన్లు వస్తాయి. 5వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఈ ప్రొసీజరు. 5వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తారు వచ్చే నెల. సో ఏ కేసు కెనాల్ అయితే 12 మంది టీసీలు ఉంటారు ఒక WA కింద. వాటర్ యూజర్ అసోసియేషన్ అంటే వాడు ప్రెసిడెంట్ ఉంటాడు, దానికి వాళ్ళ కింద 12 మంది మెంబర్స్ ఉంటారు కేసు కెనాల్. ఈ 12 మంది గ్రామాలలో మీరు లీడర్లు ముందు టీసీలు మనం ఎన్నుకోవాలి. సో ఈ గ్రామ లీడర్లు ఏ ఊరికి ఎన్ని టీసీలు వచ్చినాయి ఏం కథ అనేది చూసుకోండి. అవన్నీ లిస్టు మీకు పంపిస్తాము. కేసు కెనాల్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా మీ గ్రామం తరపు నుంచి ఎవరైనా పెట్టాలనుకుంటే వీలైన కాడికి మీరు అందరూ దయచేసి గ్రామం తరపున కూర్చొని ఒక పేరు ఎన్నుకోండి. నాకు కావాలనేది కొట్లాడకండి. పదవులు ఈరోజు ఆగిపోలేదు అయినా మళ్ళీ కాలం వస్తువు ఉంది, ఇక పదవులు గట్టి ఉంటుంది. ఇది కావాలంటే ఓటు వస్తుంది, రేపు సొసైటీలు వస్తాయి, మార్కెట్ యార్డ్ వస్తూ ఉంది, అవునా, పార్టీలో పదవులు వస్తాయి, స్టేట్లో కూడా వస్తాయి, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇది 2 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాలు ఇంకో బ్యాచ్ వస్తుంది, 2 సంవత్సరాలు ఇంకో బ్యాచ్ వస్తుంది. మనకు 3 అవకాశాలు వస్తాయి. సో ఇప్పుడు మొదట్లో రాలేదని మీరు ఎవరు ఫీల్ కావాలి కోరుకున్నారు. ఇప్పుడు రాని మళ్ళీ నెక్స్ట్ అవకాశం కల్పిస్తాం. కేసు కెనాల్ అయితే 12 మంది టీసీలు ఉంటారు, ఒక WA ఉంటాడు. తప్పకుండా ఓటర్ లిస్టు సార్ పంపిస్తాం. ఖచ్చితంగా అన్ని మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళే గెలిచి తీరాలని గుర్తుపెట్టారు. నా తెలిసి వాళ్ళు నామినేషన్లు వేస్తారా తెలీదు, చూద్దాం. ఒకడు ఏడైనా తిమ్మరంగాడు ఉంటాడు, అవునా, ఎక్కడో కాడు ఉంటాడు. వాళ్ళకి అంత ధైర్యం లేదు, సిగ్గులు ఎదురయ్యి. ఇప్పుడు వచ్చి ఆయన పెద్ద పొడుతో ముందుకు వచ్చున్నాడు. ఉంటారు కొంతమంది, వాళ్ళకంతా నేను చూస్తలే, మళ్ళీ ఏం విడిచిపెట్టాలి ఆయనను. 5 సంవత్సరాలలో వాళ్ళ నీటి తీరువా ఎలక్షన్ జరగకుండా ఇప్పుడు పోటీకి రాని చూస్తున్నారు, అవునా. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. వాళ్ళని గుర్తుపెట్టి నాకు చెప్పండి, వాడు ఎవడో ముందుకు వచ్చినాడో వాళ్ళకంతా వాళ్ళని నేను చూసుకుంటాను. సిగ్గులేని న్యాయాలు ఇప్పుడు రానికి చూస్తారు కొంతమంది. సో కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన ధ్యాస పెట్టండి. అట్లాగే తెలుగంగ కింద ఉన్న ఆ గ్రామాలు అన్ని బ్లాకులకు సంబంధించి
దాంట్లో కూడా 12 మంది టీసీలు ఉంటారు, ఒక డబ్ల్యూఏ ఉంటారు. తర్వాత డీసీలు అవన్నీ మళ్ళీ వస్తాయి. ముందు మనకు ప్రధానంగా ముఖ్యమైనది టీసీలు డబ్ల్యూఏలు ఇవన్నీ మన వాళ్ళే ఉండాలి, ఖచ్చితంగా మన వాళ్ళే గెలిచి తీరాలి. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. దాంతోపాటు విఆర్ఎస్పి కూడా సుభాష్ ప్రాజెక్టు రిజర్వాయర్తో పాటు ఇంకా 4 చెరువులను దాని కిందకే కలిపినారు ఈసారి. సో దాని కింద కూడా 12 మంది టీసీలు ఉంటారు. అది ఏ గ్రామంలో ఉన్నారు అవన్నీ లిస్టులు మీకు పంపిస్తాం. మీరు కూడా అధికారుల దగ్గర తీసుకోవాలా, ఆ ఇరిగేషన్ శాఖ అధికారుల దగ్గర మేము కూడా మీకు పంపిస్తాం. దాంతోపాటు చెరువులు ఉన్నాయి, ఆత్మకూరు మండలం కానీ, వెలుగోడు కానీ, బండాపూర్ మహానగర్, ఈ చెరువులకు కూడా కమిటీలు ఉంటాయి. టీసీలు దానికి 6 మంది ఉంటారు. చెరువులకు మాత్రం 6 మంది టీసీలు ఉంటారు. ఇందాక నేను చెప్పి కేసు కెనాలు, తెలంగాణ, విఆర్ఎస్ అన్నిటికీ 12 మంది ఉంటారు మెంబర్స్, సభ్యులు. ఒక సభ్యులందరూ కలిసి డబ్ల్యూఏని అనుకుంటారు. చెరువులకు మాత్రం అంటే ఆత్మకూరు కానీ, వెలుగోడు కానీ, బండాపూర్ మహానగర్ రాష్ట్రంలో ఎక్కడైనా 6 మంది సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ అనుకుంటారు. సో ఇది ప్రొసీజరు. ఖచ్చితంగా మీరు అందరూ దీనిపైన ఫోకస్ చేయండి. ఈ పనే ఆ పనే గుర్తుపెట్టుకోండి. అలా ఇది చూస్తున్నామని అది మాత్రం కుదరదు. అది జరుగుతురాల్సిందే, సభ్యత్వాలు జరుగుతురాల్సిందే, దీని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సింది. ఎక్కడైనా మీకు టౌన్కి ఎలక్షన్లు ఏముండవు మా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు టౌన్ ఎక్కువ దీని మీద ఫోకస్ చేయండి, సభ్యత్వాల మీద. ఆత్మకూరు టౌన్కి ఏమి మీకు సొసైటీ దీనికి సంబంధించి ఎలక్షన్లు లేవు కాబట్టి ఓటర్స్ ఉంటే సరే అది వేరే, పోలింగ్ ఉంటుంది. పోలింగ్ అంటే ఏం కాదు, చేతులు ఎత్తేదే దానికి. ఏం ఓటు గిట్టేసేది బాక్సింగ్స్ ఏమి ఉండదు, చేతులు ఎత్తేది. రైతులంతా వస్తారు, రైతులు చేతులు ఎత్తారు, చేతులు ఎత్తేది పోలింగ్ అంటే. 8వ తారీఖు ఉంటుంది టీసీలు ఎన్నిక జరుగుతుంది. టీసీలు అయిపోతేనే 12:30 వరకు ఉంటుంది అది అవకాశం, 12 వరకు టైం. దాని తర్వాత మీరు డబ్ల్యూఏని అనుకుంటారు. అక్కడనే అదే రోజే మధ్యాహ్నం వరకు మెంబర్ ఎన్నిక జరుగుతుంది. 12:30 తర్వాత ప్రెసిడెంట్, డబ్ల్యూఏ ప్రెసిడెంట్కి ఎన్నిక జరుగుతుంది. అదే రోజే ఈ 2 కార్యక్రమాలు అయిపోతాయి. దాని తర్వాత డీసీలు, మళ్ళీ ప్రాజెక్ట్ కమిటీ, ఇవన్నీ తర్వాత డేట్లో మీకు అవసరం లేదు. సో మీరు చేయాల్సినది ఇప్పుడు మనం అనుకున్న ఈ నీటి తీరువ, కేసు కెనాలు, తెలుగంగా, విఆర్ఎస్పి, చెరువులు మీ గ్రామాల పరిధిలో ఆ చెరువు కింద ఎన్ని గ్రామాలు వస్తాయి, ఏం కథ అన్నీ ఉంటాయి. కొంతమందికి 3-4 దానిలో కూడా ఓట్లు ఉంటాయి, అవునా? కేసు కెనాల్ కింద పొలం ఉంటుంది, తెలుగంగ కింద పొలం ఉంటుంది, అట్లా రకరకాలు ఉంటాయి రైతులు. కానీ ఒకటే ఓటు ఎన్నుకోవాలి, అన్ని దానిలో వేయడానికి లేదు, ఏదో ఒకటే ఎన్నుకోవాలి. ఓటు అన్ని దానిలో ఉన్నా కూడా ఒకటే ఎన్నుకోండి. సో ఈ ప్రాసెస్ మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి మండలంలో నేను మళ్ళీ మీటింగ్ పెట్టిస్తాను మీకు. మీరు దీనికి సంబంధించినవన్నీ కూడా ఓటర్ లిస్టులు, వీటర్ లిస్టులు అన్నీ మీకు చేరుస్తారు. దాంట్లో ఎవరున్నారు, ఏం కథ అనేది చూసుకోండి. దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రతి టీసీ మన ఎన్డీఏ మిత్రపక్షం సంబంధించిన వాడికి ఖచ్చితంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తుంది, 8వ తారీఖు ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రైతులు మాత్రమే దీంట్లో ఓటర్స్ ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరు ఓటర్స్ ఉంటారు. నీటి తీరువ పన్నులు ఎవరైతే మన వాళ్ళ అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పన్ను కట్టాలి. అంటే ప్రభుత్వానికి ఏం అప్పులు ఉండకూడదు. మనం నీటి తీరువ పన్నులు ఉంటాయి, అది ఎంత ఉందో మీరు ఈ లోపలే పూర్తి చేసుకోండి. పోటీ మనం ఉండాలనుకున్నారు. 20 అందరూ పడబట్ట కట్టి నేను పోటీ చేస్తానంటే కుదరదమ్మా. ఈ గ్రామాలలో లీడర్లు మీరు అందరూ కూర్చొని అభ్యర్థిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కట్టాలి. చెప్పినామని చెప్పేసి అందరూ పన్ను కట్టించి అన్న పన్ను కట్టే నేను పోటీ చేస్తానంటే ఏం కుదరదు. ఓన్లీ నీటి తీరువాదే. ఇంటి పన్నులు కానీ, మున్సిపల్ ట్యాక్స్ అంటే నీటి పన్ను కానీ, నీటి పన్ను అంటే తాగే నీళ్ళు, ట్యాప్, అవి అవసరం లేదు. ఓన్లీ భూమి సాగునీటికి సంబంధించేది మాత్రమే పన్ను కట్టాలి. అది ఈ లోపల కట్టి పెట్టుకోండి. ఈ లోపల కట్టాలంటే మీరు గ్రామాలలో లీడర్లు, ముఖ్యమైన వాళ్ళంతా కూర్చొని ఎవరుంటే బాగుంటుంది, ఎవరికి మీరు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కూర్చొని డిసైడ్ చేయండి. వీలైన కాడికి నేను ఇందాక చెప్పినట్టు ఒకరిని ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ఊర్లలో ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, చెరువు కింద 12 మంది ఒకటే ఊరికి వచ్చారు. వారికి ఏ ఇబ్బంది లేదు. 12 మందికి గెలిచి తీసింది, ఎవరు అడిసేది లేదు, ఏడ్చేది లేదు. కేసీఆర్ తెలుగు అట్లా ఉండవు, పెద్దవి కాబట్టి ఇవి రకరకాలు ఉంటాయి. దయచేసి
మళ్ళీ మళ్ళీ చెప్తానున్నా, ఎవరికన్నా ఒకరు ఇద్దరు ముగ్గురు కావాలని కోరుకున్న వాళ్ళు మేము ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలని, మిగతా వాళ్ళు బాధపడాలండి, వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తాం ఖచ్చితంగా. అది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను ఏదున్నా నాయకులకు కార్యకర్తలకు సాయం చేయడానికే ఉన్నాం కాబట్టి దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి.